అందరికీ నమస్కారాలు. ఇవాళ ఏఐసిసి నియమించిన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ మొదటి సమావేశం ఇందిరాభవన్లో జరిగింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో దాదాపు 36,000 BLA-2 బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం జరిగింది. దాంట్లో 50 to 60% ఇదివరకు కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 రోజుల్లో టోటల్ 100%కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడి యొక్క ఓటు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయం కాంగ్రెస్ పార్టీది. పేదవాడు అర్హత కలిగిన వాడికి ఓటు హక్కు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంది. ప్రతి పౌరుడు ఓటు కాపాడాలనే ధ్యేయంతో ముందుగా కార్యక్రమం మీద ఇవాళ చర్చ జరిగింది. దాంతోపాటు సంస్థాగతంగా తెలంగాణలో బూత్ స్థాయి నుంచి PCC వరకు జరిగినటువంటి పార్టీ నిర్మాణము, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు తీసుకెళ్లడంలో మా క్యాడర్ నిర్వహిస్తున్న పాత్ర మీద కూడా చర్చ జరిగింది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మిగతా విషయాలు కొంత చర్చకు వచ్చాయి. వారిని గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భట్టి గారు చెప్తారు.